నమస్కారం. మహాభారత కథలు. ఆత్మహత్య మహాపాపం అంటారు కదా. ఇవాళ రేపు మనం ఎన్నోసార్లు అట్లాంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. అదేమిటి అలా అంటున్నారేంటి అంటారా? అయితే ఈ కథ ఒక్కసారి వినండి. మహాభారతంలో ఉన్నటువంటి ఈ కథ వినండి. మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతున్నది. భీష్మ పితామహుడు పడిపోయాడు, ద్రోణాచార్యుల వారు పడిపోయారు, కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. ఆ రోజున కర్ణుడి ప్రతాపం మధ్యందిన మార్తాండుడిలాగా చూడశక్యం కాకుండా ఉన్నది. విజృంభిస్తున్నాడు ఆయన. ఆ రోజున ఆయన చేతిలో నకులుడికి ధర్మరాజుకి ఘోర పరాభవం ఎదురైంది. కానీ తల్లి కుంతికిచ్చిన వాగ్దానం గుర్తుకు రావడంతో ఇద్దరినీ వదిలేశాడు. కానీ కర్ణుడు భీమసేనుడి చేతిలో పరాజితుడై మూర్ఛపోయాడు ఆ రోజు. అయితే కర్ణుడి చేతిలో తీవ్రమైనటువంటి అవమానం పొందిన ధర్మరాజు తన శిబిరంలో చాలా చింతాక్రాంతుడై తన శరీరంలో దిగబడిన బాణపు ములుకులు తీయించుకుంటూ ఔషధ లేపనం పూయించుకుంటున్నాడు. నిజానికి ఆ రోజు అర్జునుడు అన్నకు ఒక మాట చెప్పాడు, ఒక వాగ్దానం చేశాడు. కర్ణుడిని నేను ఈరోజే చంపేస్తాను అని. కర్ణవధ జరిగి తీరుతుంది అని నమ్ముతున్నాడు ధర్మరాజు, ఆ రోజే జరుగుతుందని. అయితే అర్జునుడు యుద్ధరంగంలో అన్న ఎక్కడా కానరాక శిబిరంలో ఉన్నాడేమో చూద్దామని కృష్ణార్జునులు ఇద్దరూ కూడా శిబిరాలకు వెళ్ళారు. అర్జునుడి రాక గమనించి కర్ణుణ్ణి చంపేసేసే వీళ్ళిద్దరూ వచ్చారు, ఆ వార్త నాకు తెలపడం కోసమే వచ్చారేమోనని సంతోషంగా తను కూర్చున్న చోటు నుంచి లేచాడు ధర్మరాజు. కానీ వాళ్ళిద్దరూ వచ్చిన కారణం విని నిరాశపడ్డాడు, నిస్పృహ చెందాడు. అసలే కర్ణుడి చేతిలో ఓడిపోయి అవమాన భారంతో కృంగిపోయి ఉన్నాడో ఏమో అర్జునుడి మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు ధర్మరాజు. ఎందుకు నీకా కపిధ్వజంతో కూడిన విశ్వకర్మ నిర్మితమైన రథము? ఎందుకంత దివ్య ఖడ్గము? పైగా తాడి చెట్టంత గాంధీవం వేసుకుని తిరగడం ఒకటి. నీకు కర్ణుణ్ణి సంహరించడం చేత కాకపోతే నీ గాంధీవం కృష్ణుడి చేతికిచ్చి ఆయనకు సారథ్యం చెయ్యి, లేక ఇంకెవరైనా సమర్థుడికి నీ గాంధీవం ఇవ్వు. ఏమైంది నీ బాహువీర్యం? అగ్నిదేవుడిచ్చిన రథం ఊరికే ఊరేగడానికా అంటూ తెగదిట్టాడు తమ్ముణ్ణి ధర్మరాజు. ఈ మాటలు ధర్మరాజు నోటి నుండి వెళ్ళబడ్డాయో లేదో సర్రన తన వర నుంచి కత్తి దూశాడు అర్జునుడు. ఎందుకు? ఒక్క వేటికి ధర్మరాజు యొక్క తల తెగ నరకడానికి. ఆయన అభిప్రాయం తెలిసినటువంటి నల్లనయ్య ఒక్కసారి అదిరిపడ్డాడు. ఏంటి అర్జున, ఏంటి ఇక్కడ శత్రువులు ఎవరూ లేరు కదా, ఎవరి మీద దూస్తున్నావు కత్తి అని అడిగాడు. కృష్ణ, నా గాంధీవం ఎవరికైనా ఇచ్చేయి అన్నవాడి తల నరుకుతాను నేను, అది నా శపథం. ఈయన నీ సమక్షంలోనే ఈ మాట అన్నాడు అర్జునుడు. అర్జున, బుద్ధి లేకుండా ప్రవర్తించకు. మహామహితాత్మజుడు ధర్మకోవిదుడు నీ జ్యేష్ఠ సోదరుని మీదకు నువ్వు కత్తి తీయడమా? ముందు ఎత్తిన కత్తి దించు అని మందలించాడు కృష్ణ పరమాత్మ. బావా, నన్నేం చేయమంటావయ్యా, నా నియమం ఏమి కాను అంటే అని అర్జునుడు అడిగాడు. ఏమీ కాదు, నువ్వు ఎవరినైతే బాగా గౌరవిస్తావో పూజిస్తావో అతనిని ఏకవచనంతో నీవు అని సంబోధిస్తే అతన్ని చంపినట్టే. కాబట్టి మీ అన్నను బాగా నిందించు, ఆయన్ని చంపినంత పని అవుతుంది అన్నాడు కృష్ణుడు. ఇక వెంటనే తగులుకున్నాడు అర్జునుడు. ఏయ్ ధర్మజ, చుట్టూ వేల కొద్దీ సైన్యం రక్షిస్తుంటే యుద్ధం చేసే నువ్వు ఒక వీరుడివేనా? నన్ను నా యుద్ధ రీతిని అధిక్షేపించే హక్కు నీలాంటి భీరువుకు లేదు. ఉంటే గింటే ఒంటి చేత్తో రణరంగంలో విరుచుకుపడి సగం సైన్యాన్ని నాశనం చేసిన భీమసేనుడికి ఉంది ఆ హక్కు అంటూ రకరకాలుగా తిట్టిన తిట్టు తిట్టకుండా తెగతిట్టి మళ్ళా కత్తి తీశాడు అర్జునుడు. ఈసారి ఏమైందిరా నాయన, మళ్ళా కత్తి తీశావెందుకు అని కృష్ణుడు అడిగాడు. పూజ్యుడైన నా అన్నను అనరాని మాటలన్న ఈ శిరస్సును ఖండించి వేసుకుంటాను అని తన తల నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు అర్జునుడు. ఉర్ని దుంపదక కాసేపు ఆగరా నాయన, నిన్ను నువ్వు చంపుకోవాలంతే కదా. నిన్ను నువ్వు చంపుకోవాలంటే ఒకటే మార్గం, పొగుడుకో. నిన్ను నువ్వు బాగా పొగుడుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ గుణగానం చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టుగా ఆత్మస్థుతి చేసుకో. ఆత్మస్థుతిని మించిన ఆత్మహత్య లేదురా నాయనా అని చెప్పగానే ఇహ తన గొప్పతనం గురించి చాలా బ్రహ్మాండంగా పొగుడుకున్నాడు అర్జునుడు. కృష్ణుడు చెప్పినట్టుగా ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం. ఇక ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఆత్మస్థుతులే.
ఏ వీధిలో చూసినా, ఏ ఇంటిలో చూసినా, ఎవరిని కనపడ్డా నేనింత నేనింత నేనింత. చివరికి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ప్రతి సంవత్సరం కూడా పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అని రాస్తూ నేను గొప్పవాడిని నేనింత చేశానని చెప్పి ఆత్మస్తుతి చేసుకోవటమే. ఈ ఆత్మస్తుతి అనేటువంటిది ఆత్మహత్యతో సమానము. దిస్ ఇస్ సూయిసైడల్. ఇది మనకు మహాభారత కథ మనకు తెలియజేస్తుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.